హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మొక్కజొన్నల పిండి అండి. మొక్కజొన్నల పిండి మరి నేనైతే ఇది రొట్టెలాగా చేశాను. వీటిని కోవేట్లో అయితే దాన్ని గర్స్ అంటారు, పిట్టు అంటారు, రెండు పేర్లు ఉంటాయి దీనికి. అంటే ఇక్కడ కోవేట్లో అయితే తిన్నారు. ఇది మా మేడం అయితే సౌదయ తిండి అయితే చేపించుకొని తింటా ఉంటుంది అనమాట. మరి నేను దీంట్లోకి వచ్చి కొంచెం కొద్దిగా ఉప్పు వేశాను, కొద్దిగా పసుపు వేసాను, మరి అలాగనే కమీరా వేసానండి. వేసి మరి కలిపి ఇలా అయితే రొట్టెలాగా చేశాను అన్నమాట. ఇప్పుడైతే వాటిలోకి నేను ఏమేమి వేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నెయ్యి అన్నమాట. మరి అది రొట్టెలాగా చేశాను కదా, మరి సన్న సన్న ముక్కలు అయితే చేసుకున్నాను. చేసి మిక్సీలో అయితే వేసాను అనమాట. ఇది నెయ్యి, మన ఆవుల నెయ్యి కాదు, ఇది ఒంటెలు మేకల నెయ్యి అన్నమాట ఇది. మరి చూడు, ఇలా సన్న సన్న ముక్కలు చేసుకొని ఇలా మిక్సీకి వేసుకున్నాను. నెయ్యి, ఖర్జూరాలు వేసాను అనమాట, ఖర్జూరాలు. ఇదైతే మిక్సీకి కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఇలా అయితే మిక్సీకి కొట్టుకున్నాను. మరి మొక్కజొన్నల పిండి రొట్టెలాగా చేశాను అనమాట, చూపించాను కదా ఇప్పుడు. మరి అలా చేసి సన్న సన్న ముక్కలు చేసుకొని మరి దీంట్లో అయితే ఖర్జూరాలు, మరి నెయ్యి అయితే చేశాను అనమాట. వేసి మరి ఇదైతే మిక్సీకి ఇలా కొట్టాను అనమాట. ఇది మా మేడంకు టిఫిన్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? టిఫిన్ అయితే ఇలా చేశాను అనమాట. ఇంకా వీటిలో వచ్చి ఏదేదో అంతా కలిపి పెట్టుకుంటుంది. దాంట్లోకి టీలోకి చక్కెర వేసుకోకన్నా, మరి లోపల మేడం రూమ్లోనే ఉండదు అది పౌడర్ అనమాట. అదైతే టీలో కలుపుకొని తాగుతుంది. మళ్ళీ పొద్దున్న టిఫిన్ అయితే ఇలా చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నెయ్యి అనమాట. మరి అది రొట్టెలాగా చేశాను కదా, మరి సన్న సన్న ముక్కలు అయితే చేసుకున్నాను. చేసి మిక్సీలో అయితే వేసాను అనమాట. ఇది నెయ్యి, మన ఆవుల నెయ్యి కాదు, ఇది ఒంటెలు మేకల నెయ్యి అనమాట ఇది. మరి చూడు, ఇలా సన్న సన్న ముక్కలు చేసుకొని ఇలా మిక్సీకి వేసుకున్నాను. నెయ్యి, ఖర్జూరాలు వేసాను అనమాట, ఖర్జూరాలు. ఇదైతే మిక్సీకి కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న టిఫిన్ అయితే మా మేడంకు ఇది అనమాట. ఇది ఏమనుకుంటున్నారు మరి, నేనైతే ఇది మొక్కజొన్నల పిండి అండి. మొక్కజొన్నల పిండిలో కొద్దిగా ఉప్పు, మరి పసుపు కొద్దిగా వేసి, కమీరాని పౌడర్ ఉంటుంది అది వేసి మరి రొట్టెలాగా అయితే చేశాను అన్నమాట. రొట్టెలాగా చేసి మరి అదైతే సన్న సన్న ముక్కలు చేసి మిక్సీలో వేసుకొని మరి వాటిలో అయితే నెయ్యి, ఖర్జూరాలు వేసి ఇలా అయితే మిక్సీ కొట్టాను అనమాట. పొద్దున్నే టిఫిన్ అయితే ఇది ఒక్కొక్క రోజు అయితే చేయాలి. మరి ఒకరోజు చపాతి, ఒకరోజు ఇది, ఒకరోజు కబూసులు అలా అయితే చేసి పెట్టాలన్నమాట మా మేడంకు టిఫిన్. ఎలా ఉంది, బాగుందా? చూడండి, ఇప్పుడు నైట్ అయితే మా సార్కు ఏం ఫుడ్ పెట్టాను, మరి ఏం చేశాను ఒకసారి అయితే చూడండి. ఎలా ఉన్నారో అంతా బాగుండాలి కదా. మరి మేడము పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకైతే ఒక ఐటమ్స్ అయితే వండి పెట్టాను, వాళ్ళు తిన్నారు. మరి ఇప్పుడైతే ఇదైతే సార్కి అయితే చేశాను అనమాట, కొద్దిగా. మరి ఏం చేశానో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నైట్ అయితే 11 పైన అయిందనమాట టైము. మరి మా సార్కి అయితే ఇదైతే చేశాను అనమాట తినడానికి. ఇది ఏమనుకుంటున్నారా, ఇదైతే వంకాయ అండి. ఇలా నూనెలో ఎంపాను, మసాలా అంతా పట్టించి. మరి వచ్చి కాయలు అనమాట. ఇవి వచ్చి రొట్టెలు, కబూసులు. మరి మధ్యాహ్నం తినిండేది అరగలేదంట, అందుకని కొద్దిగా అయితే చేయమన్నాడు, చేశాను అనమాట. దీన్ని వచ్చి లెమన్ అంటారు, వీటిని వచ్చి జీవన్ అంటారు. ఇది వచ్చి తేనె అండి, అది అక్కడ ఉండే తేనె అనమాట. మరి ఇది కోడిగుడ్డు అనమాట. ఇప్పుడు నైట్ భోజనం అయితే మరి ఇలా అయితే నేను చేశాను అనమాట మా బావకి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే బట్టలు అయితే ఇస్త్రీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 11:30 అయింది టైము. నైట్ అయితే 11:30 అయింది అనమాట. మరి రూమ్కి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి? నైట్ 1 గంట అయిపోతుంది. ఎంత టైం అయినా కానీ పొద్దున్నే మాత్రము 6 అయితే లేచేయాలన్నమాట. 1 నిమిషం 5 నిమిషాలు లేట్ అయినా కానీ ఇంత టైం వరకు ఎందుకు అనుకున్నావు అని అయితే అంటారు.
ఈ కోవిడ్లో బాధలు అయితే ఇలా ఉన్నాయి. మా వాళ్ళ టయానేమో అయితే పెట్టుకుంటారనమాట. మాకైతే టైం అనేది ఉండదు. ఒక టైం అంటూ అయితే ఉండదన్నమాట. నైట్ ఎంత టైం ఉన్నా కానీ మాత్రం మేమైతే చేస్తానే ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఈ కోవిడ్ దేశం అంటారు, ఓయమ్మ వాళ్ళకేమి అక్కడ పోయి డబ్బులు సంపాదించారంటారు. ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించేది ఏమి ఉండదు, అన్నీ కోల్పోయి ఉంటాము ఇక్కడ మేము. మరి పిల్లల ప్రేమకు, అమ్మ నాన్న ప్రేమకు, వెనుక ముందు ప్రేమకు, అందరి ప్రేమలకు దూరం అయ్యి ఇక్కడైతే మేము బతుకుతూ ఉంటామన్నమాట. డబ్బు సంపాదించేది ఏమి ఉండదు. ఏమంటే ఇంటికాడ చిన్న చిన్న పనులు చేసుకొని మరి డబ్బులు పిల్లలకి సరిపోదు కదా, స్కూల్కి ముందు. మరి అట్టయి ఇక్కడ వచ్చి మరి అవి అయితే గడ్డకి ఎక్కిస్తున్నాము, మిగలబెట్టేదంటూ ఏం లేదనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట కోవిడ్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఒక చిన్న లైక్ చేయండి. మరి మా వీడియోలో అయితే మరి కొందరికి చూసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మరి అయితే మీ చిన్న మనసుతో ఒక చిన్న లైక్ అండి, సరేనా? ఓకే, బాయ్.